తెలుగు రాష్ట్రాల్లోని రైతులను అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. కొద్ది రోజులుగా ఈదురుగాలులు, వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిన్న కూడా ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించడంతో రైతులు భారీగా నష్టపోయారు. ఏపీలో అటు వడగాలులు, ఇటు అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం ఏర్పడుతోంది. ఏపీ, తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వారం రోజులుగా మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణం మారిపోయి ఈదురుగాలులు, వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వరి, మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. నిన్న కురిసిన అకాల వర్షానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలోని ములుగు, జనగామ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు రైతులు భారీగా పంట నష్టపోయారు. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం జిల్లాలోని వైరా, కొణిజర్ల, తల్లాడు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. 3 మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వైరాలోని ఓ అంగన్వాడీ బిల్డింగ్పై పిడుగుపడ్డంతో ఫర్నిచరు, పుస్తకాలు కాలిపోయాయి. వైరా, కొణిజర్ల మండలాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిచిపోయాయి. పినపాక సమీపంలో ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు ఏపీలో ఒక పక్క వడగాళ్లు వీస్తూనే మరోపక్క అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఏపీలోని 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు నిన్న పలు జిల్లాల్లో గాలివాన అతలాకుతలం చేసింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో గాలివాన భారీ నష్టాన్ని కలిగించింది. బెలుగుప్పలో ఈదురుగాలులు, వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో చేతికొస్తున్న మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలకొరిగాయి. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.